హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం హిందీలో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నవాచక పదాలు నేర్చుకోబోతున్నాం. ఇవి మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 67 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పటికే మన బుక్ నుండి 66 పేజెస్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు వీడియోల రూపంలో ఇచ్చాను. సో వీడియోస్ మీరు చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్లో ప్లేలిస్ట్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి. మేము మీకు ఆ లిస్ట్ అంతా కూడా, ఆ వీడియోస్ లిస్ట్ అంతా కూడా, లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. 1 by 1 చూస్తూ మీరు చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ బుక్ అయితే 80% మీరు మిస్ అవ్వద్దు. ఇది మీకు డైరెక్ట్గా ప్రింటెడ్ వర్షన్ అవైలబుల్గా ఉంది, అలాగే డిజిటల్ కాపీ కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, పైన నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేస్తే మీరు డైరెక్ట్గా ప్రింటెడ్ బుక్ పర్చేజ్ చేయొచ్చు, లేదనుకుంటే డిజిటల్ కాపీ మీ మొబైల్కి మేము సెండ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ క్యా అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఓకే, క్యా అంటే ఏమిటి అని అర్థం. క్యా అంటే ఏమిటి అని అర్థం. ఈ క్యాని 2 రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఒకటేంటంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడగడానికి, అంటే దానికి ఆన్సర్ అవును అని కాదు అని చెప్తారనమాట. దానికి ఆన్సర్ అవును అని కానీ కాదు అని కానీ చెప్తే సరిపోతుంది. ఓకే, రెండవది ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఆన్సర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడుగుతారు, సార్ మీ పేరు ఏంటి అని అడిగారు అనుకోండి, అప్పుడు నా పేరు చెప్పాల్సి ఉంటుంది. నా పేరు కృష్ణారెడ్డి అని ఒక స్పెసిఫిక్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. నేను మిమ్మల్ని అడిగితే మీరు ఒక స్పెసిఫిక్ ఆన్సర్ ఇస్తారు. అంటే ఇప్పుడు నేను ఇచ్చే ఆన్సర్ మీరు ఇచ్చే ఆన్సర్ ఒకటి కాదు, అంతే కదా. నేను నా పేరు చెప్తాను, మీరు మీ పేరు చెప్తారు, అంతే కదా. ఓకే, సో అలా ఒక స్పెసిఫిక్ ఆన్సర్ అనేది ఇవ్వడానికి కూడా ఈ క్యా ఉపయోగపడుతుంది. క్యా అనే ప్రశ్నవాచక పదం ఉపయోగపడుతుంది. లేదా కొన్ని ఉంటాయి, సార్ మీరు టీచరా అని అడిగారు అనుకోండి, నన్ను నేనేం చెప్తాను, అవును అని చెప్తాను. అదే మీరు నన్ను డాక్టరా అని అడిగారు అనుకోండి, కాదు అని చెప్తాను. మీకు అర్థమైందా? అంటే అక్కడ ఏంటనమాట, అవును కాదు అనే ఆన్సర్. నేను మిమ్మల్ని అడిగినా కూడా మీరు మీ వృత్తి అడిగినట్టయితే మీరు అవును అంటారు. నేను ఏదైనా డిఫరెంట్గా అడిగాను అనుకోండి, మీరు కాదు అంటారు, అంతే కదా. సో అలా అవును కాదు అని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడగడానికి కానీ, లేదా ఒక స్పెసిఫిక్ ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ అడగడానికి కానీ క్యాను ఉపయోగిస్తాం అనమాట. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే, క్యా ఆప్ వకీల్ హై అంటే మీరు లాయరా. వకీల్ అంటే లాయరు. క్యా ఆప్ వకీల్ హై, ఇక్కడ క్యా ఎక్కడ వచ్చింది, సెంటెన్స్ ముందు వచ్చింది చూసారా. ఆప్ వకీల్ హై అంటే తమరు లాయరు అని అర్థం. క్యా యాడ్ చేశారనుకోండి, క్యా ఆప్ వకీల్ హై, తమరు లాయరా అని అర్థం వస్తుంది కదా. సో ఇలా ఇదేంటిది ఎస్ఆర్ నా క్వశ్చన్ అనమాట. మీరు లాయర్ అనుకోండి, మీరు ఏమంటారు, అవును అంటారు, హా అంటారు. లేదనుకోండి మీరు జస్ట్ నహి అంటే సరిపోతుంది, అంతే, ఇంకేం చెప్పక్కర్లా. అలా నెక్స్ట్ అదే చూసినట్టయితే సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, ఆప్కా నామ్ క్యా హై, తమరి పేరు ఏంటి. ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఆన్సర్ అనేది మనకు వస్తుంది అనమాట. వాళ్ళ పేరు చెప్తారు మనకి, అర్థమైందా. ఇక్కడ ఎక్కడ వచ్చింది, క్యా ఎక్కడ వచ్చింది, సెంటెన్స్ మధ్యలో వచ్చింది చూసారా. నామ్ క్యా హై అన్నాం అంటే క్యా అనేది సెంటెన్స్ మధ్యలో వచ్చింది, తమరి పేరు ఏంటి అని. ఓకే, అలాగే చూడండి, వహ్ క్యా హై, అదేంటి. వహ్ అంటే అది, క్యా హై అంటే ఏంటి. వహ్ క్యా హై అంటే అది ఏంటి అని అడిగినప్పుడు అక్కడ కూడా స్పెసిఫిక్ ఆన్సర్ వస్తుంది. అది ఏంటో ఆ వస్తువు పేరు చెప్తారు, అర్థమైందా. సో అలాగే నెక్స్ట్, ఆప్కి ఉమ్ర్ క్యా హై. ఉమ్ర్ అంటే వయస్సు అనమాట. ఉమ్ర్ అంటే వయస్సు. ఆప్కి ఉమ్ర్ అంటే తమరి యొక్క వయసు. క్యా హై ఏమిటి. అదేంటి సార్ మీ వయసు ఎంత అని అడుగుతాం కదా, మరి ఏమిటి అని అడగం కదా. ఓకే, కానీ ఇక్కడ హిందీలో వచ్చేసరికి ఆప్కి ఉమ్ర్ కిత్నీ హై అని కూడా చెప్పొచ్చు అనమాట. కిత్నీ అంటే మనం అన్నట్టుగా తెలుగులో ఉన్నట్టుగా ఎంత అని అడగడానికి ఆప్కి ఉమ్ర్ కిత్నీ హై అనేది కూడా పాసిబులే. అలాగే క్యా అనేది కూడా ఓకే, 2 విధాలుగా అడగవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ వాళ్ళ వయసు చెప్తారు, స్పెసిఫిక్ ఆన్సర్ వస్తుంది. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, క్యా అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ వచ్చినప్పుడు మనం ఎస్ఆర్ నో అనే ఆన్సర్స్ ఇవ్వచ్చు. అదే ఈ క్యా సెంటెన్స్ మధ్యలో వచ్చినప్పుడు మాత్రం ఒక స్పెసిఫిక్ ఆన్సర్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందా. సమయ్ క్యా హై, సమయ్ అంటే టైము, క్యా హై అంటే ఏమిటి. సమయ్ క్యా హై అంటే టైం ఎంత అని అర్థం దీనికి యాక్చువల్గా, కానీ సమయ్ క్యా హై అని అడుగుతుంటారు అనమాట. సమయ్ క్యా హై అంటే అర్థం ఏంటి, టైం ఎంత అని. దానికి టైం ఒక స్పెసిఫిక్ ఆన్సర్ ఇస్తారనమాట. ఓకే, 2 బజే, 3 బజే, 4 బజే, 4:30 బజే, ఓకే, ఇలా 4:45 బజే, ఇలా చెప్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్, క్యా హో రహా హై. ఓకే, క్యా హో రహా హై అంటే అర్థం ఏంటి, ఏమవుతుంది, ఏమి జరుగుతుంది. క్యా హో రహా అంటే ఏం జరుగుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్, ఆప్కో క్యా చాహియే. ఆప్కో తమరికి, క్యా చాహియే ఏం కావాలి. ఆప్కో క్యా చాహియే తమరికి ఏం కావాలి. సో ఇలా మనం క్యాని చక్కగా యూజ్ చేసి చెప్పొచ్చు అనమాట. ఇప్పటికే మనకి ఈ 66 పేజెస్ వరకు ఆల్రెడీ మనకి టెన్సెస్ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి
మీరు చక్కగా ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ సెంటెన్సెస్ క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, అప్ క్యా కర్ రహే మీరు ఏం చేస్తున్నారు, అప్ క్యా కర్తే హే మీరు ఏం చేస్తారు, ఓకే అప్ కహా కామ్ కర్తే హే మీరు అప్ క్యా కామ్ కర్తే హే మీరు ఏ పని చేస్తారు, ఓకే అప్ క్యా ఖాతే హే మీరు ఏం తింటారు, అప్ నాష్తే మే క్యా ఖాతే హే మీరు ఏం తింటారు టిఫిన్లో. ఓకే, సో ఇలా మీరు క్యాతో ఏమిటి అని చెప్పేసి మీరు ఏం తింటారు, ఓకే మీరు ఏం తింటున్నారు, మీరు ఏం తింటారు ఫ్యూచర్లో, మీరు ఏం తిన్నారు, ఓకే లేకపోతే మీరు ఏం 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 చేశారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఓన్గా ఫ్రేమ్ చేస్తూ మన వీడియో క్రింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేసి మీకు కరెక్టెడ్ వెర్షన్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఇంకా చాలామంది మీతో పాటు ఎవరైతే కామెంట్స్లో పోస్ట్ చేస్తారో ఆ సెంటెన్సెస్ అన్ని కూడా మీరు చూడొచ్చు అనమాట. చాలా ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కాకుండా ఇంకా కామెంట్స్లో మీకు చాలా ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. కాబట్టి మీరు పోస్ట్ చేయండి, వేరే వాళ్ళు పోస్ట్ చేసినా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్యో అనే పదం. క్యో అంటే అర్థం ఏంటంటే ఎందుకు అని అర్థం. దీన్నే చాలామంది వాడుక భాషలో క్యూ అని అనుకుంటూ ఉంటారు. క్యో, ఓకే ఈ క్యూ అనేది స్టాండర్డ్ హిందీ కాదనమాట. క్యో అనేది స్టాండర్డ్ హిందీ. క్యో, ఓకే దీన్ని ఇలాగ రాయాలి, యాక్చువల్గా క్యో అని రాయాలి. ఓకే, ఇది ఎందుకు అని అడిగేటప్పుడు మనం జనరల్గా తెలుగులో అంటూ ఉంటాం, మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు తింటున్నావు, ఎందుకు తింటున్నావు, నువ్వు హిందీ ఎందుకు నేర్చుకుంటున్నావు, ఇలా ఎందుకు అని రీజన్ అడుగుతాం కదా మనం. అలా రీజన్ అడిగేటప్పుడు ఈ క్యో అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, తుమ్ క్యో రోతే హో నువ్వు ఎందుకు ఏడుస్తావు, తుమ్ క్యో రోతే హో, రో రహే హో ఏడుస్తూ ఉన్నావు, రోతే హో ఏడుస్తావు. ఓకే, అలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, వా క్యో ఆతా హై అతను ఎందుకు వస్తాడు. ఓకే, యహ్ క్యో హో రా హై ఇది ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది ఇలా. ఓకే, యహ్ ఐసా క్యో హో రా హై ఇదిలా ఎందుకు అవుతుంది. ఓకే, తుమ్ క్యో వహా జావోగే నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తావు. ఓకే, వే క్యో వహ్ కామ్ కరేంగే అంటే వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తారు. ఇలా క్యో అంటే ఎందుకు అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ క్యోని ఎక్కడ ప్లేస్ చేసినా కూడా ఎందుకు అనే అర్థమే వస్తుందన్నమాట, అర్థమేం మారదు. ఓకే, చూడండి, వే క్యో వహ్ కామ్ కరేంగే, ఓకే వే వహ్ కామ్ క్యోं కరేంగే. ఓకే, వే వహ్ కామ్ కరేంగే క్యోं. ఓకే, అంటే ఆ క్యోని తీసుకెళ్ళి మీరు సెంటెన్స్లో ఎక్కడైనా ప్లేస్ చేయండి, ఆ సేమ్ మీనింగే మనకి కన్వే అవుతూ ఉంటుంది, ఆ అర్థమేం మారదన్నమాట. ఆ సెంటెన్స్ అంటే క్వశ్చన్ అర్థమేం మారదు, అంతా కూడా వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తున్నారు అనే అర్థాన్నే, వాళ్ళు ఆ పని చేస్తున్నారు ఎందుకు, వాళ్ళు ఆ పని ఎందుకు చేస్తున్నారు వాళ్ళ పని, ఇలా ఆ ఎందుకు అని చూసారో తెలుగులో ఎక్కడ పెట్టినా కూడా ఒకే అర్థం వస్తుంది. అలాగే దీన్ని ఎక్కడైనా కూడా వాడచ్చు అనమాట. అక్కడ క్యా వచ్చేసరికి ఏంటంటే మనకి సెంటెన్స్ స్టార్టింగ్లో పెడితే ఒక అర్థం వచ్చింది, మధ్యలో పెడితే ఒక అర్థం వచ్చింది, ఇలా డిఫరెంట్గా అది బిహేవ్ చేస్తుంది క్యా అనేది. ఈ క్యో అనేది అలా కాదనమాట, ఎక్కడ ప్లేస్ చేసినా కూడా మీకు ఎందుకు అనే అర్థమే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, కబ్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు అని అర్థం. కబ్ అంటే ఎప్పుడు. ఓకే, తుమ్ క్రికెట్ కబ్ ఖేలోగే అంటే అర్థం ఏంటి, నువ్వు క్రికెట్ ఎప్పుడు ఆడతావు. అప్ కబ్ ఆ రహే మీరు ఎప్పుడు వస్తున్నారు, అప్ కబ్ జా రహే మీరు ఎప్పుడు వెళ్తున్నారు, అప్ కబ్ ఖాతే హే మీరు ఎప్పుడు తింటారు. ఓకే, అప్ దోపహర్ కా ఖానా కబ్ ఖాతే హే మీరు మధ్యాహ్నం భోజనం ఎప్పుడు తింటారు. తుమ్ క్రికెట్ కబ్ ఖేల్తే హో నువ్వు ఎప్పుడు క్రికెట్ ఆడతావు. ఓకే, సో ఇలా కబ్ అంటే ఏంటనమాట, ఎప్పుడు అని అర్థం అనమాట. అర్థమైందా. సో నెంబర్ ఆఫ్ మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకే, పోస్ట్ చేయండి. నెక్స్ట్, కాన్ అంటే ఎవరు అని అర్థం. ఓకే, కాన్ అంటే ఎవరు. తుమ్ కౌన్ హో నువ్వెవరు. తుమ్ అంటే నువ్వు, కౌన్ హో ఎవరు, కౌన్ హో తుమ్ ఎవరు నువ్వెవరు అని చెప్పాలనుకున్నప్పుడు కౌన్ హో తుమ్ కౌన్ హో అంటే నువ్వెవరు. కౌన్ బోల్ రాయ్ ఇక్కడ కౌన్ అంటే ఏంటంటే ఎవరు అని మనం ఎప్పుడు అడుగుతాం అంటే మనకే క్లారిటీ లేనప్పుడు ఎవరు అని అడుగుతాం, అంతే కదా. సో అందు గురించి దీన్ని ఏమంటారంటే అనిశ్చయవాచక సర్వనామం అంటారు అనమాట. కౌన్ ఏమంటారు, అనిశ్చయవాచక సర్వనామం అంటారు. ఈ అనిశ్చయవాచక సర్వనామం ఎప్పుడైతే వస్తుందో దీన్ని సింగులర్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో అలా కౌన్ బోల్ రహా హై, ఇక్కడ రహా హై ఎందుకు వచ్చింది అంటే ఇది సింగులర్గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. కౌన్ బోల్ రహా అంటే అర్థం ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు. కౌన్ కడా హై ఎవరు నిలబడ్డారు. కౌన్ ఖాయేగా ఎవరు తింటారు. ఇలా ఒక సింగులర్గా మనం దీన్ని కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, అదే మనం ప్లూరల్ ఎవరెవరు అని అడగాలనుకున్నప్పుడు కౌన్ అంటాం. ఈ కౌన్ 2 సార్లు పలికితే ఎవరెవరు. కౌన్ హై వహా ఎవరెవరు ఉన్నారు అక్కడ. కౌన్ ఆ రే ఎవరెవరు వస్తున్నారు. కౌన్ జా రే ఎవరెవరు వెళ్తున్నారు. సో ఈ విధంగా
పేజ్ నెంబర్ 67లో ఉన్న కాన్, కబ్, క్యోं, క్యా అనే ఈ ప్రశ్నవాచక పదాలని మనం చూసాం. ఓకే, ఇంకా మనం పేజ్ నెంబర్ 68, 69 ఇలా చాలా ప్రశ్నవాచక పదాలు నెక్స్ట్ పేజెస్లో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేయబోతున్నాం. ఓకే, ఓన్లీ ఒక 67 పేజెస్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే మన బుక్లో, మరి మిగిలిన పేజెస్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మొత్తం టోటల్ బుక్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో చాలా చాలా యూస్ఫుల్ ఈ బుక్. సో ఒకవేళ మీరు ఇప్పటివరకు ఆర్డర్ ఇవ్వకపోతే తప్పనిసరిగా ఆర్డర్ ఇవ్వండి. ఈ బుక్ అయితే 80% మీరు మిస్ అవ్వద్దు. పైన నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. అలాగే మీరు ఇంతకుముందు వీడియోస్ ఏమి చూడనట్టయితే ఆ వీడియోస్ అన్నిటికీ కూడా ప్లేలిస్ట్ని మెసేజ్ చేయండి, మేము మీకు వాట్సాప్ చేయండి, మేము మీకు ఆ ప్లేలిస్ట్ పంపిస్తాం. ఓకే, బుక్ చూస్తూ ఈ వీడియోస్ చూస్తూ మీరు చక్కగా హిందీ ఎవరి సాయం లేకుండా, ఎవరి అవసరం లేకుండా చక్కగా మీరు ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూర్చొని నేర్చుకోవచ్చు అనమాట. అంత క్లియర్గా ఈ వీడియోస్ అలాగే బుక్ ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు ఆ విధంగా బుక్ ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో చక్కగా మీతో మాట్లాడే వాళ్ళు ఉంటే ఈ బుక్ ద్వారా, ఈ వీడియోస్ ద్వారా మీరు నేర్చుకుని మీరు మీ పక్క వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టచ్చు. ఎందుకంటే అంత క్లియర్గా ఉంటాయి వీడియోస్ కానీ బుక్ కానీ. ఓకే, చాలా చాలా మంచి బుక్. 80% మీరు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.